ద్వారకలో శ్రీకృష్ణుడు తన వేణువు వాయిస్తూ ప్రజల హృదయాలను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. అప్పుడే ఆకాశంలోంచి గరుత్మంతుడు కృష్ణుని దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి, ప్రభూ, ఈ జగత్తులో నాకంటే వేగవంతుడు ఎవ్వరూ లేరు, నేనే అత్యంత వేగవంతుడిని అని అంటాడు. అప్పుడే కృష్ణుని సుదర్శన చక్రం, ప్రభూ, ఈ జగత్తులో నాకంటీ శక్తివంతమైనది లేదు, నేనే బలవంతుడిని అని ఘనంగా పలికింది. కొద్దిసేపటికే రుక్మిణీదేవి తన సఖులతో కలిసి కృష్ణుని దగ్గర వచ్చింది. తర్వాత రుక్మిణీదేవి, ప్రభూ, నేను సీతాదేవిలా కనిపిస్తున్నానా అని అడిగింది. ఈ మాటలు విని శ్రీకృష్ణుడు క్షణమొక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కాని శ్రీకృష్ణుడు మొదటి గరుడితో, గరుత్మంతుడా, నీవు కిష్కిందకు వెళ్ళు, అక్కడ హనుమంతునితో రాముడు నీ కొరకు ద్వారకలో ఎదురుచూస్తున్నాడని చెప్పు అని అంటాడు. తర్వాత సుదర్శన చక్రంతో, నీవు ద్వారక ద్వారం వద్ద కాపలా ఉండు, ఎవరినీ లోపలికి రానియ్యకు అని అంటాడు. ఆ తర్వాత రుక్మిణీదేవితో, రుక్మిణీ, నీవు సీతాదేవిలా అలంకరించుకొని రా అని చెబుతాడు. ఇది అంతా విన్న గరుడు వెంటనే కిష్కిందకు బయల్దేరుతారు. కిష్కిందలో హనుమంతులు ఒక బండరాయిపైన తపస్సు చేస్తూ ఉంటాడు. హనుమంతుని దగ్గరకు వెళ్లిన గరుడు హనుమంతునితో, ఓ మహాబలవంతుడా, రాముడు నీకోసం ద్వారకలో ఎదురుచూస్తున్నాడు అని చెబుతాడు. ఇది విన్న హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలో ఎగిరిపోతాడు. గరుత్మంతుడు హనుమంతుణ్ణి దాటడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. కాని హనుమంతుని వేగం ముందర గరుత్మంతుడు సరిపోడు. అలా వాయువేగంతో వచ్చిన హనుమంతుడు ద్వారక ప్రవేశద్వారం చేరుతాడు. అక్కడ కృష్ణుడు చెప్పినట్టుగానే సుదర్శన చక్రం కాపలా ఉంటుంది. ఇది చూసిన హనుమంతుడు సుదర్శన చక్రంతో, నా రాముడు లోపల ఉన్నాడు, నాకు దారి ఇవ్వు అని అడుగుతాడు. కాని సుదర్శన చక్రం ఇవ్వను అనడంతో హనుమంతుడు ఒక్కసారిగా దాడి చేస్తాడు. హనుమంతుని బలం ముందు సుదర్శన చక్రం నిలవలేక నేలకు వరుగుతుంది. తర్వాత హనుమంతుడు ద్వారమున దాటి ద్వారకలోకి ప్రవేశిస్తాడు. ద్వారమధ్యలో కూర్చుని ఉన్న కృష్ణునికి హనుమంతుడు నమస్కరిస్తారు. అప్పుడే సీతాదేవిలా అలంకరించుకొని రుక్మిణీదేవి వస్తుంది. రుక్మిణీదేవిని చూసిన హనుమంతుడు కృష్ణుడితో, ఓ రామా, ఎవరు ఈ చెలికత్తే అని అంటాడు. దానితో రుక్మిణీదేవికి అర్థమవుతుంది, తను సీతలా అసలు ఉండను అని. అప్పుడే అక్కడికి వచ్చిన గరుత్మంతుడు సుదర్శన చక్రంతో, కృష్ణుడా, ఈ సమస్తలోకంలో ఎవరూ గొప్పవాళ్లు కాదు, ఎవరూ ఇంకొకరిలాగా ఉండరు, అన్నింటినీ నడిపించేది ప్రేమ మరియు భక్తి మాత్రమే అని ఇంతటి నీతిని బోధించిన హనుమంతుడు మరియు కృష్ణుడి కోసం వీడియోని ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్